హారిక గారు, అంటే మనం ఒక ప్రొడక్ట్ని తయారు చేసి అలా థియేటర్లోకి వదిలిన తర్వాత ఆడియన్స్ నుంచి ఆ ప్రొడక్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నప్పుడు అలా ఆడియన్స్లో నుంచొని చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్. సో మీరు అది ఎక్స్పీరియన్స్ చేశారు, థియేటర్స్కి వెళ్ళారు, చూశారు. సో ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేశారు, ఆ మూమెంట్స్ మీకు ఎలా అనిపించాయి? అంటే మూవీలో ఒక 3-4 పార్ట్స్ ఉంటాయండి. అండ్ ఆ టైంలో ఆ ఎపిసోడ్స్ చాలా క్లిక్ అయినాయి. ఇప్పుడు అవేంటో చెప్పనా? ఆల్రెడీ అన్నీ చెప్పేశారు సక్సెస్ మీట్లో. నేను ఏవైతే ఇవి స్పాయిలర్స్ అవుతాయేమో, ఇవి రివీల్ చేయొద్దేమో అనుకున్నానో అవన్నీ నేను మార్నింగ్ చూస్తే అన్నీ చెప్పేశారు. అయినా పర్లేదు మనకి. ఓకే, సో యాంటనీ ఇంట్రొడక్షన్ సీన్కి చాలా ఎక్లెమ్ వచ్చింది. ఎక్లెమ్ యాజ్ ఇన్ చాలా అరుపులు అండ్ ఆల్ దాట్. ఇంకా అనుదీప్ అన్న వచ్చినప్పుడు, అనుదీప్ గారు వచ్చినప్పుడు, ఓకే వచ్చినప్పుడు చాలా అంటే ఆడియన్స్ పల్స్ మాకు అర్థమైపోయింది ఈ సీన్స్ లో ఇలా ఉంటున్నారు అని. సో అవి మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. as being the theaters, we are enjoying those moments where people are going crazy. అంటే మేము అనుకున్నది జరిగింది, మేము మాట మీద నిలబడ్డాం అనుకుంటున్నారు. ఫస్ట్ మేము ఒక 4-5 చూసుకున్నప్పుడు మాకు ఆల్రెడీ ఆ సినిమా తెలుసు. సో మేము అంత నవ్వట్లేదు, ఒక 5-6 times చూసుకుంటారు కదా. సో మాకు అంత నవ్వు రాపోయిన థియేటర్లో ఇంత నవ్వుతున్నారా, సో ఇంత మంచి సీన్ సూపర్. మాకు ఫస్ట్ టైం చూసిన ఫీలింగ్ కన్నా వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది. సో ఆడియన్స్ ఆర్ లవింగ్ ఇట్, దే ఆర్ లిటరలీ ఓనింగ్ ద ఫిల్మ్ యాజ్ దర్ ఓన్ అండ్ ఎంజాయింగ్. ఎస్, మీ ముగ్గురు చెప్పండి, అసలు హారిక గారు నిజంగా ఎక్కువ నవ్వే టైప్ అయినా అసలు నాకు అనిపించరు. నేను ఆవిడ ఎక్కువ నవ్వడం చూసింది మ్యాడ్ సినిమా చూసినప్పుడు అండి. అంతేనా? మిగతా టైంలో అంత నవ్వరు అసలు. అంతా కాదు, అసలు నవ్వడం చూడలేదు. అంటే సెట్ పైకి పని చేయడం కదండి, వస్తున్నారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటే ప్రొడ్యూసర్ గారు అలా ఉంటే ఇంకా వీళ్ళే పని చేస్తారు అనే ఒక కాన్సెప్ట్ ఉంటది కదా, అందుకని అలా ఉంటారు. అంతేగాని పని లేనప్పుడు షీ ఇస్ ఆల్వేస్ చిల్. యా చిల్. మీరేం చెప్తారు ఆవిడ స్మైల్ గురించి? ఇది నాకు కావాలి. ఓకే, సో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు. నితిన్ గారు కరెక్ట్ గా చెప్పినట్టున్నారు. యాక్చువల్లీ ప్రొడ్యూసరే సెట్స్కి వచ్చి నవ్వుతూ ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళు సరిగ్గా పనిచేయరేమని. అట్లా మీరు దాచుకుంటారా లోపల? అలా కాదండి, వర్క్ ఫోకస్. ఇప్పుడు వర్క్కి వెళ్తే అది, బయట ఉంటే బయట మనిషిలాగా. నేను జనరల్ కూడా ఎక్కువ నవ్వుతానో లేదో నాకు తెలియదు, అది నా బయట ఫ్రెండ్స్ చెప్పాలి. ఏం చెప్పారు? ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. హారిక బాగా నవ్వుతావు, బాగా నవ్వవు, అసలు కొంచెం స్ట్రైట్ ఫేస్ ఉంది అంటారు. ఓకే, కొంచెం కొంచెం మీరు మ్యాథ్స్ స్క్వేర్ తో. బట్ మీరు నన్ను చాలా నవ్విస్తున్నారు, అప్పటి నుంచి నవ్వుతానే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. ఇప్పుడు అసలు నవ్వని వాళ్ళని నవ్వించడం అంటే మీలాగా కొంచెం చాలా ఎంగేజింగ్ గా కాన్వర్సేషన్ చేసి నవ్విస్తున్నారంటే మీరు చాలా